ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎటర్నల్, HDFC బ్యాంక్ మరియు రిలయన్స్ ప్రధాన షేర్లు నష్టపోయాయి. SBI లైఫ్, ICICI బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ అలాగే కోల్ ఇండియా లాభపడ్డాయి. బులియన్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ మల్లేంపటి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నష్టాల్లో దేశీయ మార్కెట్లు కొనసాగడం మనం చూస్తున్నాం. ఫ్లాట్గా బులియన్ మార్కెట్లు కూడా ఉన్నాయి. 500 బంగారం రేటు తగ్గడం చూస్తున్నాం. 400 కిలో వెండి కూడా తగ్గడం చూస్తున్నాం. సరే, ఎలా చూడాలి దీన్ని? పెరుగుతుందిగా, పెరిగినప్పుడు కొంచెం రిట్రేస్మెంట్ కామన్. కాకపోతే మన ఈక్విటీ మార్కెట్ లెవెల్స్ ఏమి ఇదవట్లేదు కదా. 24,260 ఉంది. 300 అంటే ఈ లాస్ట్ వీక్ కూడా 200 నుంచి 300 రేంజ్ లోనే, 24,200 నుంచి 24,300 రేంజ్ లోనే కదలాడులు ఉన్నాయి. సో అది బ్రేక్అవుట్ అయింది, పైకి వస్తుంది, నిలబడుతుంది అనుకున్నప్పుడు 260, 332 దాకా వచ్చి సాస్ వల్ల, క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వల్ల నిన్న అంతవరకు వచ్చింది. లాస్ట్ 15 మినిట్స్ చూసుకుంటే లాస్ట్ 1 మినిట్ లో బాగా పెరిగింది. సాస్ వల్ల పెరిగింది, కానీ అది నిలబడలా, అక్కడి నుంచి కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు రేంజ్ మూవ్ మళ్ళీ 100 పాయింట్స్ లోనే ఉంది. 300 to 200 to 300 ఆ రేంజ్ లోనే ఉంది. స్టాక్స్ అంటే పెరిగిన స్టాక్స్ ఈ మధ్య కాలంలో పెరిగి పడ్డాయి. IT, మీకు రియాలిటీ కూడా బాగా పెరుగుతుంది ఈ మధ్య. FMCG ఆల్రెడీ పడుతుంది, కన్సిస్టెంట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా కన్సిస్టెంట్ పడుతూనే ఉంది. ఆయిల్ పడింది, తర్వాత ఐటీ పడింది. సో కన్స్యూమర్ డ్యూరబుల్స్ పడింది. మీడియా, ఆటో కూడా ఇవాళ అంటే పెద్ద లేదు కానీ 0.2%, 0.25%, 0.02 మీడియా అన్ని అనుకోవచ్చు. అంటే కొన్ని సెక్టార్లు డౌన్ ఉన్నాయి, ఆల్రెడీ కొంచెం పెరిగినాయి ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ బాగా పెరిగినాయి, కెమికల్స్ బాగా పెరిగినాయి, ఫైనాన్షియల్స్ బాగా పెరిగినాయి. బ్యాంక్ నిఫ్టీ ప్లస్ లో ఉంది. నిఫ్టీ ఒక రకంగా చూస్తే నిఫ్టీ వీక్ గా ఉందనుకుంటే స్ట్రాంగ్ గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉందనుకుంటే నిఫ్టీ వీక్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ అయింది. అది పడట్లేదు. దాదాపుగా 373, 400 పాయింట్స్ ప్లస్ లోనే ఉంది. అది పెద్ద కిందకి రావట్లేదు. అంటే ఎప్పుడైనా సరే కొంచెం స్టేబుల్ గా ఉంది అంటే మార్కెట్ కొంచెం తీసుకోవడానికి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ పెరుగుతున్నాయి అనుకోవడానికి ఇది ఒక కారణం, పెరుగుతాయి అనేది. సో మెయిన్ అది. సిమెంట్ సెక్టర్ అంటే ఈ మధ్య కాలంలో రేట్లు ఏం పెంచలేదు, చాలా కాలం అయింది. సిమెంట్ పెంచుతారనే ఉద్దేశంతో ఉంది. సో దానివల్ల 1.4% పెరిగింది. సో నిన్న చూస్తే మెయిన్ ఆయన 60 కంట్రీస్ మీద నేను విగరస్ గా ట్యాక్స్ వేస్తాను, రిపబ్లిక్ ఎకనామిక్ D-Day అని, ఆ D-Day ఎక్కువ ట్యాక్స్ వేస్తాను, ఇరాన్ కి ఎవరైతే సప్లై చేస్తారో సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తారని చెప్పాడు. ఇది వాళ్ళ మీద శాంక్షన్ చేస్తారు. 60 కంట్రీస్ మీద శాంక్షన్ చేశాడు. అది లైట్ గానే విపరీతంగా ఉంటుందని చెప్పింది లేదు. సెకండ్ శాంక్షన్స్ ఉంటాయి, దాంట్లో నేను ఇచ్చేస్తాను. ఈ 5 కీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు కూడా దేని మీద వేసాడు? డిజిటల్ అసెట్స్ మీద, క్రిప్టోస్ మీద, ఏవియేషన్ మీద, టెక్, షిప్పింగ్, ఈ 5 మీద 5 సెక్టార్స్ మీద ఇంపోజ్ చేసిన ట్యాక్స్. మేజర్ కాదు, మైనర్ అనుకో, కొంచెం ఎక్కువ వేయలేదు. సో నెక్స్ట్ ఫేజ్ లో విపరీతంగా ఎక్కువ చెప్తారు అని ఒక హింట్ ఇచ్చాడు. ఎంత ఏం చేసినా క్రూడ్ 86కి వచ్చింది. సో మనకి పరిస్థితి చూస్తే క్రూడ్ కొంచెం తగ్గాలి, ఇంకా కొంచెం తగ్గితే మంచిది. తగ్గుతోంది, 94 నుంచి తగ్గుతుంది, అది మనకి పాజిటివే. సో ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందా అంటే ఆ క్రూడే విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద మార్కెట్ యొక్క డైరెక్షన్ క్రూడ్ డిసైడ్ చేస్తుంది. అది క్రూడ్ తగ్గుతుంటే మార్కెట్ పెరుగుతుంది. క్రూడ్ పెరిగింది మళ్ళీ 90, 92, 94 మళ్ళీ పైకి వెళ్తుందంటే మార్కెట్ పడే ఛాన్స్. ప్రెసెంట్ అయితే అంత పెరిగే ఛాన్స్ కనపడలేదు. డౌన్ సైడ్ ట్రెండింగ్ ఉందనుకోవచ్చు, డౌన్ సైడే రావచ్చు. దీని వల్ల మార్కెట్ మీద పెద్ద ఇంపాక్ట్ లేదనుకుంటా, అందుకనే క్రూడ్ తగ్గింది. ఈయన శాంక్షన్స్ వల్ల మార్కెట్ ఏం తీసుకోలేదు. సో మెయిన్ అంటే August 3rd 24,800 ఉంది, నిన్నల్లో 24,115.
సో ఆ రేంజ్ లోనే 24,100 to 24,800 ఆ రేంజ్ లోనే ఉంది. 24,260 ఉంది కాబట్టి ఎప్పుడైతే 302 క్రాస్ అవుతుందో నెక్స్ట్ టార్గెట్ వచ్చి 24,600 ఫస్ట్ రెసిస్టెన్స్. సెకండ్ రెసిస్టెన్స్ 24,800. రీజన్ మనకి ఆగస్ట్ 3rd 24,800. ఎప్పుడైతే ఆగస్ట్ 3rd హై క్రాస్ అవుతుందో ఇప్పుడు కొంచెం పోలీస్ లోకి వస్తున్నట్లు లెక్క, అప్పుడు కొంచెం పెరుగుతుంది మార్కెట్ అనే ధైర్యం వస్తుంది. అక్కడ ప్రెసెంట్ అయితే కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. మెయిన్ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ అప్ నిలబట్ల. సో లాస్ట్ వచ్చేదానికి ఆ శాస్ వల్ల కొంచెం పైకి వస్తుంది. ఎంత -100 పాయింట్స్, 30 పాయింట్స్ ప్లస్ లో ఓపెన్ అయినా మైనస్ లో ఓపెన్ అయినా ఒక 100 పాయింట్స్ పడి మళ్ళీ 100 పాయింట్స్ పెరుగుతుంది. అదే తతంగా నడుస్తుంది దాదాపుగా 1 month నుంచి. మెయిన్ అనమాట ఆ క్రూడ్ ఏం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్రూడ్ అబ్జర్వ్ చేయాలి ఒకటి. ప్లస్ ఐటీ, ఆటో, ఫార్మా నిన్న రైజింగ్ లో ఉన్నాయి, మళ్ళీ ఇవాళ చూస్తే రివర్స్ ఉంటాయి. సో 1 day అప్ 1 day డౌన్. సో ఎనీహో మార్కెట్ ఫేస్ ఎలా ఉందంటే 25,000 రీచ్ అవడానికి తొందరలోనే 25,000 వరకు ఛాన్స్ ఉంది. క్రూడ్ గనక తగ్గుతుంటే, ఆ క్రూడ్ తగ్గుతుందంటే 25,000 తొందరలోనే వచ్చే ఛాన్స్ కనపడదు. మెయిన్ అది ఎవరైనా సరే ఇది చూడాలి. సో మెయిన్ దీని ప్రకారంగా చూస్తే ఆయన వేసిన 60 కంట్రీస్ మీద ఇంకా కొన్ని కంట్రీస్ మీద వేస్తారు అన్నాడు ఆయన. ఎంత వేస్తారు, ఎంత పర్సెంటేజ్ చెప్తారు అనే దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా విల్ డిసైడ్ డైరెక్షన్. అది మెయిన్. అది ఈ రెండు చూడాలి. సో నిఫ్టీ స్టక్ అయిపోయిందా 25,000 బిలో అంటే దాదాపుగా మీకు జనవరిలో 24,000, ఇప్పుడు చూసినా 24,260. అంటే ఎక్కడ 1,000 పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ లేదు మైనస్ లేదు, అక్కడే ఉంది. సో ఇప్పుడు కొంచెం పెరగచ్చా అంటే అన్ని ఫ్యాక్టర్స్ అన్ని బాగున్నాయి. మరి పెరిగే ఛాన్స్ ఉందా అంటే ఛాన్స్ ఉంది, కానీ ప్రొవైడెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది పెరుగుతాయా ఇంకా తగ్గుతాయా, ఆయన తగ్గు ముఖం పట్టిస్తాడా లేదా ఇంకా పెరుగు ముఖం పట్టిస్తా, ఇంకా పెంచుతాడా, ఆయన కొత్త తీసుకొస్తాడా, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ అన్ని ఉన్నాయి. సో అందుకని అది క్లారిటీ లేదు. ఓ రకంగా ఐపీఓస్ ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. అది కూడా మార్కెట్ ని కొంచెం, ఎందుకంటే ఎక్కువ ఐపీఓస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ వస్తున్నాయి ఉద్దేశంతో అక్కడి నుంచి ఈక్విటీ నుంచి విత్డ్రా చేసి ఐపీఓస్ ఎక్కువ అప్లై చేసే ఉంటాయి. ఎక్కువ ఇష్యూస్ వస్తున్నప్పుడు ఎక్కువ వాళ్ళ సెలక్షన్ లో కానీ మొత్తానికి లిస్టింగ్ గెయిన్స్ కోసం కానీ ఏదైనా కానీ ఐపీఓస్ అనేది ఇది వస్తుంది అనుకోవచ్చు. ఒక రకంగా మెయిన్ ఎక్కువ వస్తుంటే ఏముంది, ఇక్కడ డబ్బులు ఈక్విటీ అమ్మేసుకొని ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడ పెట్టుకోవాలి, అంతే కదా మెయిన్. సో దాని వల్ల కూడా ఒక ఎఫెక్ట్ మార్కెట్ పెరగపోవటానికి అనేది అనిపిస్తుంది. ఏదేమైనా లాస్ట్ 2 years లో పెద్ద పెరిగింది లేదు, పడింది లేదు. అంటే వాలటాలిటీ ఎక్కువ, విపరీతంగా వాలటాలిటీ, రిట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్, డిక్లైనింగ్ ఇది ఎక్కువ ఉంది. బట్ క్లోజింగ్ వచ్చేదానికి ఎక్కడేసి మొగలు అక్కడే. సో జనవరిలో 24,000, ఇప్పుడు ఇదేంటి ఆగస్టుకి 24,000. సో ఎక్కువ అట్లానే ఉంది, ఎక్కడ మార్పులు చేర్పులు ఏం లేవు. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ 6 months లో రావచ్చా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఇవన్నీ మారితే కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పండి. ఓకే సార్, నిఫ్టీ 50 వెయిటేజ్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవి లాస్ట్ 6 months నుంచి అలానే ఉన్నాయి. వాటిపైన ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్? ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదంటే ఆగిపోవడం మంచిది అంటారా? అంటే రేంజ్ బౌండ్ లోనే ఉంది, పెరగలేదు కాబట్టి ఎక్కువ కొంత పర్సంటేజ్ అంటే స్టాక్స్ నిఫ్టీలో ఉన్నాయి అంటే తక్కువ వస్తాయి, వచ్చే ప్రాఫిట్ కూడా తక్కువ ఉంటుంది హై దాకా. అట్లా పెరిగే బ్రాడర్ మార్కెట్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగుంటాయి కదా. సో వ్యూ ఎవరికి ఉంది, నాకు మినిమం ఇంట్రెస్ట్ చాలు అనుకున్నప్పుడు వీటిలో పెట్టచ్చు. లేదు నాకు గ్రోత్ కావాలి, బాగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నాకు మల్టీఫోల్డ్ గ్రోత్ కావాలి, లాంగ్ టర్మ్ లో ఇది బాగా ఎక్కువ నా క్యాపిటల్ పెరగాలి అంటే మటుకు బ్రాడర్ మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అవి బెస్ట్. మిడ్ టర్మ్ అంటే మిడ్ టర్మ్ షార్ట్ టర్మ్ లో బ్రాడర్ మార్కెట్ అంటే ఎక్కువ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే వెల్త్ అంటే ఈ రెండింటిలోనే మెయిన్ లార్జ్ క్యాప్ అంటే బ్యాంక్ మందాన ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు, కొంచెం స్లైట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం, మరి ఎక్కువ రావు దాంట్లో.
ఏదైనా మామూలుగా వచ్చేదానికి. అదే ఎప్పుడైనా మధ్యలో న్యూస్ పడుతున్నాయి అనుకోండి, అట్లాంటివన్నీ మనం గ్రాప్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటికి. ఓకే, ప్రజెంట్ ఏ సెక్టర్స్ బలంగా ఉన్నాయి సార్? ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? దీనిపైన ఫోకస్ చేయడం బెటర్ అంటారు? ఇప్పుడు అంటే వ్యూ బట్టి, షార్ట్ టర్మ్ వ్యూ అనుకోండి, ఏదైనా మార్కెట్ ఇది అవుతుంది అనుకుంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది, కన్స్యూమర్ డ్యూరబుల్స్ బాగుంటాయి. సో అంటే 1 day అప్ 1 day డౌన్ ఉంటుంది. అట్లానే కొన్ని నడుస్తున్నాయి. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్ బాగుంటే దాన్ని బట్టి కొంచెం రియాక్షన్ వస్తుంది. అట్లా డిఫరెంట్ మన ఐడియాలజీ ప్రకారం మనకి ఏం కావాలనే దాన్ని బట్టి ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు, ఇది కామన్ గా ఉండదు. నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, ఇంకొకరు రిస్క్ తక్కువ తీసుకుంటారు, ఇంకొక ఆయన ఎక్కువ తీసుకుంటారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ రిస్క్, హౌ మచ్ ద రిస్క్ విల్ టేక్, దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్. ఆ రిస్క్ అనేది తీసుకో ఫ్యాక్టర్ అనేది ఎవరి ఇండివిజువల్ వాళ్ళది. సో కొంతమంది నేను 40% అంటే నేను భరించలేదు, కొంతమంది 60% నేను భరిస్తాను, వెయిట్ ఐ కెన్ వెయిట్, దీంతో పని లేదని. అలాంటప్పుడు ఆ 60% పడి మళ్ళీ 120% పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి కదా, మెయిన్ అది. అట్లా అలా లాంగ్ టర్మ్ వ్యూలో మంచి మల్టీ బ్యాగర్స్ ప్లస్ గ్రోత్ ఓరియంటెడ్, రీట్రేస్మెంట్ బాగా పడిన స్టాక్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. సార్, బులియన్ మార్కెట్ చూస్తే అది కూడా ఫ్లాట్గా కొనసాగడం చూస్తున్నాం. బంగారం వెండి ధరల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. కేవలం 500 బంగారం తగ్గటం, 400 వెండి కిలో తగ్గడం కూడా మనం చూస్తున్నాం. ముందు ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది సార్? ఇదే స్టాండర్డ్గా ఉంటుందా కొన్ని రోజులు ఏమైనా? ఇది షార్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది, లాంగ్ టర్మ్ కూడా పాజిటివ్ ఉంది. అంటే నెక్స్ట్ మంత్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. రీసెంట్ కొంచెం పెరిగింది కాబట్టి ఎవరైనా సరే ఉన్నవాళ్ళు డిజిటల్ గానీ ఏదైనా ఉన్నవాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం తగ్గుతుంది అనుకోవచ్చు. జనరల్ గా ట్రెండింగ్ షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా బులిష్ లోనే ఉంది. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారనే ఉద్దేశం. September 29 తగ్గించవచ్చు ఫెడ్ చైర్మన్. సో దాని అనుగుణంగా కొంచెం తగ్గినప్పుడు ఇన్వెస్టర్ కోర్సులు కాబట్టి పెరుగుతాయి అంటానికి కారణం అది. కొంచెం పెరిగే ఛాన్సే కనపడుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు వర్షాలు చూస్తే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆ ప్రకారం చూసుకుంటే ఫార్మా సెక్టర్ ఏ విధంగా ఉంది? దానిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమైనా రిస్కులు ఉన్నాయా? అంటే వర్షాలంటే మీకు అగ్రికల్చర్, ఇప్పుడు రైస్ కానీ ఇట్లాంటివి, రైస్ ఎక్స్పోర్ట్స్ ఇట్లాంటివి, ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోద్ది. ప్లస్ IMD 14% షార్టేజ్ రెయిన్ ఫాల్ అన్నారు. ఇప్పటికి ఆ 14% నడుస్తుంది. అంటే రావాల్సిన టైంకి రాకుండా కొంచెం లేట్ గా వస్తుంది. అది కూడా విపరీతంగా రావట్లేదు. జస్ట్ తొలకరి జల్లు లాగా ఫస్ట్ బాగా వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చే తొలకరి జల్లు లాగా ఇప్పటిదాకా తొలకరి జల్లులే ఉన్నాయి. మేజర్ జల్లులు ఇంత మటుకు లేవు. అదే IMD చెప్పింది 14% అయ్యింది. ఈ సంవత్సరం కొంచెం కష్టమే అవుద్ది. కొంచెం నవంబర్ లోపల వర్షాలు అనేది బాగా పడాలి. పడకపోతే కమింగ్ ఇయర్ లో కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ కొంచెం షార్టేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అసలే మనకి నెంబర్ ఎక్కువ. సో ఇప్పుడు ఇట్లాంటి టైం వచ్చినప్పుడు కూడా కొంచెం మనం కరెక్ట్ గా లేకపోతే చాలా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేయాలనేది గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది. కాబట్టి దాని అనుగుణంగా వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకుంటే అది కరెక్ట్ క్లిక్ అయిందని కూడా మంచి బ్రహ్మాండంగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందుకనే రైస్ కూడా అప్పుడు డైవర్సిఫికేషన్, వేరే ఒకప్పుడు మిల్లెట్స్ ఇట్లాంటివి కూడా కొంచెం గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. యోగా ద్వారా కానీ దేని ద్వారా కానీ మిల్లెట్స్ వాడితే అంతా బాగుంటుందని ఉద్దేశంతో చెప్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది. ఇప్పుడు రేపు పొద్దున గోల్డ్ కొనొద్దు అని చెప్పినట్టే ఇప్పుడు దీని గురించి కూడా కొంచెం శాంక్షన్ చేయొచ్చు. అంత నిజంగా కష్టం అయితే ఇది కొనొద్దు, పలాని కొనడానికి చేస్తారు. సో దట్స్ ద మెయిన్ థింగ్. అంటే ఏది ఏమైనా ఈ సంవత్సరానికి నవంబర్ కి విల్ డిసైడ్. నవంబర్ లోపల మంచిగా భారీగా వర్షాలు పడి ఆ 14% కనుక కవర్ అయితే ఇబ్బంది లేదు. అది కన్సిస్టెంట్ గా అలానే గ్రో అవుతుంది అంటే అదే లెవెల్లో పోతా ఉందంటే మటుకు కొంచెం 14% షార్టేజ్ ఉందంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ప్రస్తుతం IT షేర్స్ కొంచెం బలహీనంగా ఉండడం మనం చూస్తున్నాం. దాని గురించి ఏం చెప్తారు సార్? IT అంటే కింద నుంచి కొంచెం పెరిగింది కదా, బానే డౌన్ సైడ్. మెయిన్ OFSS తప్ప మేజర్ ఇండెక్స్ లో ఉన్న కోఫోర్జ్ కానీ, పర్సిస్టెంట్ కానీ, ITM కానీ, TCS కానీ, HCL టెక్, మెఫసిస్, విప్రో, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా డౌన్ ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడ వరకు ఉన్నాయంటే 2% వరకు.
అన్ని కూడా 1.6, 1.7 లేదా 2% అంతవరకు ఉన్నాయి. 1% నుంచి 2% వరకు పడ్డాయి ఇవాళ కూడా స్టాక్స్ పరంగా చూసిన. అది మెయిన్. 80% లో ఇంకా కొంచెం డౌన్ ఉందా అంటే వచ్చే సెకండ్ ఫేజ్ లో ఆయన తీసుకునే డిసిషన్ బట్టి ఉండొచ్చు. కాబట్టి అతి తొందరలో నా సెకండ్ ఫేజ్ కూడా డిక్లేర్ చేయొచ్చు. చేసినప్పుడు కొంచెం తేటతెల్లు ఎటు డైరెక్షన్ అనేది. ఓకే, ఈ వారంలో ఇన్వెస్టర్స్ గమనించాల్సిన ఈవెంట్స్, కీలక ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ వారం అంటే ఇప్పుడు మెయిన్ ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీ అయిపోయింది, డేటా ఏం లేదు. జనరల్ గా ఏంటంటే సిరీస్ ఫస్ట్ డే పాజిటివ్ అయితే ఆ సిరీస్ అంతా పాజిటివ్ ఉంటుంది. బట్ ఇవాళ నిఫ్టీ నెగిటివ్ ఉంది. మేబీ లాస్ట్ సిరీస్ 500 పాయింట్స్ పెరిగింది, మంచిగానే వచ్చింది. ఎంత వాలటిలిటీ ఉన్నా పాయింట్ వచ్చింది. అంటే ఫస్ట్ డే ఒక రకంగా పాజిటివ్ ఉంటే ఎక్కువ కనపడుతుంది అంటే లాస్ట్ ట్రాక్ రికార్డ్ మొత్తం చూస్తే. సో నెగిటివ్ ఉన్నప్పుడు కొంచెం డౌన్ సైడ్ ఉండొచ్చు, అంత ఇది రాకపోవచ్చు, రెస్పాన్స్ రాకపోవచ్చు. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగే కొంచెం డిసైడ్ అవ్వచ్చు. తర్వాత మన ఇంట్రెస్ట్ కూడా మన డేటా మీద పెద్ద ఆధారపడం. యుఎస్ అయితే డేటా మీద బాగా ఆధారపడుతుంది. ఆ డేటాను బట్టి మార్కెట్ రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఆ డేటాను చూసుకుని దాని మార్కెట్ ఏదన్నా ఆల్రెడీ మైనస్ ఉన్న దాంట్లో ఇదేమైనా యాడ్ ఆన్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ గా పెరిగే ఛాన్స్ ఉంటాయి, కానీ డైరెక్ట్ గా నెగిటివ్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని మెయిన్ ఐఎండి కానీ తక్కువ ఉన్నాయి కదా, అందుకనే స్టాక్స్ చూస్తే ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్ కొంటూనే ఉన్నారు, బై చేస్తూనే ఉన్నారు, ఎక్కడ ఆపల. సో వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మంచి స్టాక్స్ రేంజ్ మోడ్ లో ఉంటుంది మార్కెట్, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. క్లోజింగ్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్. ఓకే సార్, తిరుపతి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఆయనకున్న డౌట్, డిక్సన్ టెక్నాలజీని కొనొచ్చా లేదా? అంటే ఆయన చెప్పింది షార్ట్ టర్మ్ కన్నా లాంగ్ టర్మ్ కన్నా అదేమి దాంట్లో లేదు. సో డిక్సన్ టెక్నాలజీస్ 14,739 ఉంది, 1.6% మైనస్ లో ఉంది. ఇవాళ కొంచెం 15,000 దగ్గరికి వెళ్ళి మళ్ళీ తగ్గుతోంది. లాంగ్ హోల్డ్ పెట్టుకుంటే వాళ్ళకి 18,019 వరకు, అంటే ఒక్క నిమిషం 18,177 19 సెప్టెంబర్ అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు 15,300 కనుక క్రాస్ అయ్యి ఉంటే ఆ లెవెల్ క్రాస్ అయితే చిన్నగా వెళ్ళచ్చు. ఎందుకంటే ఐటీ బీట్ అండ్ డౌన్ అంటే చిన్నగా పెరగాలి, ఒకేసారి రాకపోయినా ఇట్ టేక్స్ లాంగర్ టైం, బట్ ఇట్ విల్ గ్రో లైక్ ఎవ్రీథింగ్. ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్. ఓకే, అలాగే వైజాగ్ నుంచి రాజేష్ ఆయన కూడా అడుగుతున్నారు, ఐటీసీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కొనొచ్చా, వేచి ఉండడం బెటరా? ఐటీసీ 271 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది ఎఫ్ఎంసీసీ ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. ఐటీ అయితే కింద నుంచి కొంత పర్సెంటేజ్ పడి మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది. ఇదైతే కన్సాలిడేషన్ లో డౌన్ సైడే ఉంది. ఇంకా ఎఫ్ఎంసీజీ అంత ఇంకా చేంజెస్ రాలేదు. ఎప్పుడైతే ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఈ కంపెనీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి. ఓకే సార్, ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు అంటే, చాలా వరకు మనం మార్కెట్లో పెట్టడం మనం చూస్తున్నాం, అండ్ చాలామంది కొన్ని తప్పులు చేసి నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మార్కెట్ ఇట్లా వాలటాలిటీ ఉందంటే మంచి అవకాశం, మంచి స్టాక్స్ తక్కువలో వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ప్లస్, నిఫ్టీ మైనస్. అంటే మరి ఈ రోజు చూస్తే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కొన్ని తగ్గినట్టే కదా, బ్రాడర్ మార్కెట్ కూడా కొంచెం ఇదైనట్టే కదా, దాని ఎఫెక్ట్ కొంచెం పడుతుంది కదా. సో అట్లా మంచి స్టాక్స్ కిందకు వచ్చినప్పుడు ఎవరైనా అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే అది కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి ఆ కంపెనీ. ఎందుకంటే గూగుల్ తల్లి చేతిలో ఉంది. ఎప్పుడైనా సరే ఏ కంపెనీ గురించి అయినా ఏ వచ్చేసింది, దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసినా మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం గ్రోత్ ఎలా ఉంది, సో పెరుగుతుందా తగ్గుతుందా, అంటే కన్సిస్టెంట్ గ్రో ఉందా లేదా డిక్లైన్ కన్సిస్టెంట్ గా ఉందా, పడిపోతున్నాయా, ఎక్కడ బ్రేక్అవుట్ అవుతాయి, ఇట్లాంటి స్టాక్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటివి మంచి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ లో దీని మించిన ప్లాట్ఫామ్ ఇంకోటి ఉండదు. సో దీన్ని సరైన పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో కనుక ఉపయోగిస్తే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ఎంత మార్కెట్ లో అయినా, కొంతమంది ఇప్పుడు ఫోన్ చేస్తారు చాలా మంది చేసి, ఇంత మార్కెట్ పడినా నేను 5% ప్లస్ లో ఉన్నా, 20% ప్లస్ లో ఉన్నాను, నేను 80% తగ్గింది, ఇంకా నేను ప్లస్ లోనే ఉన్నానంటే అది నిజంగా గ్రేట్ కదా. అట్లాంటి స్టాక్స్ లోవర్ కి వచ్చినప్పుడు
మంచి మంచి స్టాక్స్ పైన ఉన్నప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది, లోవర్ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ తీసుకుంటే బెస్ట్. అది అందుకనే క్యాష్ ఇస్ ద కింగ్ అంటారు. ఎవరి దగ్గర క్యాష్ ఉందో మొత్తం పెట్టకుండా రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు కొన్ని అమౌంట్ పూలప్ చేసిన అమౌంట్ కొంచెం డౌన్ ఫాల్ అయినప్పుడు కొనడానికి రెడీగానే ఉంటే యావరేజ్ రేట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అట్లా ఆ యాంగిల్ లో చూస్తే 80% లో మనకి డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. అదే మీకు ట్రేడింగ్ చేయకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా మంచి ఫ్రూట్స్ వస్తాయి. లేదు ట్రేడింగ్ కూడా చేస్తాను అంటే కొంచెం తగ్గుతాం, ప్రాఫిట్స్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ లో మంచి మనకున్న పోర్ట్ఫోలియోలో 0.1% రిస్క్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, అంతవరకు అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. 1% అనుకోండి, 1% ఎక్కువ, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో అట్లా తీసుకొని చేస్తే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అదే మనం ఏం లేకుండా, ఒక టార్గెట్ లేకుండా, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా పెట్టామనుకోండి, మధ్యలో సడన్ స్పైక్, సడన్ డౌన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు పొజిషన్స్ ఉండవు, ఎంపటే క్లియర్ ఆఫ్ అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే 80% లో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైతే సంపాదించిన డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు కరెక్ట్ గా దాంట్లో ఎంత క్వశ్చన్ ఉంది, మనకి క్యాష్, మనం ఎంత ఫ్రీ క్యాష్ మనం అక్కర్లేకుండా ఉంది మనం దాచుకోవడానికి అన్నట్టు అలాంటిది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అది లేకుండా మనకు ఒక ఆర్గనైజ్ వే లేకుండా మనం ఏదో కొనుక్కుంటున్నాం, ఏదో వస్తున్నారు అనే దానికంటే కొంచెం స్టడీ చేస్తే ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఏ స్క్రిప్ట్స్ కొనాలి, ఏ స్క్రిప్ట్స్ అమ్మాలి, ఆ స్క్రిప్ట్స్ లో బలం ఎంత ఉంది, ఇవన్నీ కొంచెం స్టడీ చేస్తుంటే 80% లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే షార్ట్ టర్మ్ కి ఎప్పుడు చూడకూడదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళు ఇంత వచ్చింది, వీళ్ళు ఎంత వచ్చిందని చెప్తారు, మనకేం రావట్లేదు, టెంప్టేషన్ అవుతుంది, తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకటి, ఎవరికో మెసేజ్ వచ్చినాయి, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చినాయి, విపరీతంగా డబ్బులు వచ్చినాయి, మనం కూడా పెట్టుకుంటే దాంట్లో డబ్బులు వస్తాయని చెప్పి దాంట్లో పెడితే దడేలు పడుతుంది. 2, ఇట్లా ఎవరికి పెడితే వాళ్ళకి మెసేజ్ వస్తున్నాయి, ఆ మెసేజ్ చూసి నాకు ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ మెసేజ్ వచ్చినప్పుడు అట్లాంటిది పట్టించుకోకూడదు. సైబర్ దీంట్లో ఏమైనా జరగచ్చు. సో అందుకనే తెలియని లింకులు, తెలియని ఫోన్ నెంబర్లు, కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా తెలియకపోతే ఫోన్ లో సేవ్ చేయకపోతే ఆ నెంబర్లు ఎత్తారు. సో ఏదవుతుందో చెప్పలేదు, ఫోన్ నెంబర్ ఎత్తగానే బ్యాంక్ నుంచి కట్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లా అంత టెక్నాలజీ వాడుతూ ఏది నెగిటివ్ సైడ్ ఎక్కువ వాడుతుంది. అందుకనే ఈ సైబర్ క్రైమ్ కేసెస్ అన్ని బాగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎవరైనా కొంచెం అలర్ట్ గా ఉండి మెసేజ్లు ఇవ్వడం కానీ, SMS చెప్పడం కానీ ఇట్లాంటిది ఏం చేయకుండా, మీకు కన్ఫర్మేషన్ ఏదంతో అక్కడ దగ్గరలో ఆ బ్రాంచ్ అయినా సరే, ఎవరైనా మీకు తెలిసిన అనుభవం ఎవరైనా ఉన్నప్పుడు, వాళ్ళకి అనుభవంతో పెద్దవాళ్ళు ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా కొంచెం సేఫ్ గా ఉంటారు. అదే చిన్న వయసులోనే పెద్ద చెక్కులు వస్తున్నాయి, ఏం డబ్బులు ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, విచ్చలవిడిగా ఏది చూసినా కొనాలనిపిస్తుంది. అంతకుముందు టైట్ గా ఉన్నది ఇప్పుడు కొంచెం డబ్బులు వచ్చేదానికి ఏది చూసినా కొనాల్సింది. మళ్ళీ 15-20వ తారీఖు వచ్చేదానికి మళ్ళీ శాలరీ వచ్చేదాకా ఆ 10 రోజులు ఇబ్బంది పడాలి. ఇది ఎంతమందికి ఉంది? ఇది చాలా మందికి ఉంటుంది ఇదే ప్రాబ్లం. అదే మీకు ఆర్గనైజ్ వేలో నేను దేనికి ఎంత పెట్టాలి, ఎందుకంటే సంపాదించిన దాంట్లో ఎక్స్పెన్సెస్ పోగా సేవింగ్స్ అంటాం. ఫస్ట్ అది ఓల్డ్ ఫార్మ్, సేవింగ్స్ ముందు చేసి తర్వాత ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే ఇది లేటెస్ట్ ఫార్ములా. అప్పుడు మీరు స్థిరంగా ఉంటారు, రేపు పొద్దున పెళ్ళైనా వాళ్ళు కూడా స్థిరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది, పిల్లలకి మంచి ఇది ఉంటుంది. అదే అన్ఆర్గనైజ్డ్ వేలో ఉండి ఒక ప్లానింగ్ లేకుండా, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా వస్తే అడ్డదిడ్డంగా పోతే అడ్డదిడ్డంగానే పడిపోతారు. ఇది పాము పట్టణంలో పడ్డట్టు పడిపోతారు. అట్లా చేయకుండా ఒక పద్ధతి ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్, ఏ క్యాపిటల్ అనేది ఎక్కడ ఎంత, ఏ సెక్టార్ లో, ఏ సెక్షన్ లో ఎంత పెట్టాలనే దాన్ని బట్టి, మెటల్స్ లో ఎంత, ఈక్విటీలో కొంత, ఇంటర్నేషనల్ స్టాక్స్ లో ఎంత, డెట్ లో కొంత, అట్లా కొంచెం డైవర్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి డౌన్ బోర్డ్స్ అయినా కొంచెం షార్ట్ కొట్టి సంపాదించుకోవచ్చు, అప్వర్డ్ మార్కెట్ అయినా కొంచెం బై చేసి సంపాదించుకోవచ్చు. సైడ్ వేస్ ఉంటే చాలా కష్టం ఉంటుంది. మార్కెట్ లో సంపాదించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక 10 పాయింట్ మళ్ళీ కిందకి వచ్చేసి మళ్ళీ వాడు పెరుగుతుంది.
ఆ స్టాక్స్ లో అయితే డిఫరెన్స్, ఈక్విటీ స్టాక్స్ లో అయితే డిఫరెన్స్ రాదు. ఏదన్నా ఉంటే జూమ్ అవ్వాలి, లేదా జూమ్ అవుట్ అవ్వాలి, జూమ్ ఇన్ అవ్వాలి, అప్పుడే కదా కొంచెం డిఫరెన్స్ తెలిసేది. సో ఆ జూమ్ ఇన్ అవుతున్నాం, డౌన్ అవుతున్నాం, అక్కడ కొంచెం మనకి మంచి లెవెల్లో తీసుకొని ఆ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుందా అక్కడ నుంచి లేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి స్టాక్స్ కొనుక్కుంటే చాలా మంచిది. ఎవరైనా ఇప్పుడు ఎవరు ఫ్రెష్ గా వచ్చేవాళ్ళు ఏదైనా నాకు అసలు ఏం తెలియదు అంటే నిజంగా కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ వస్తాయి ప్రాఫిట్స్ అనేది. ఏమీ తెలియకుండా వచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే దాన్ని కదిలించరు కదా. అదే తెలిసిన వాళ్ళు ఏం చేయాలి, తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, 10,000 15,000 రాగానే ఆ స్కిప్ లో క్వశ్చన్ బాగా ఉన్నా గానీ ఇది చాలే, నాకు ఎంతవరకు చాలే తీసేస్తాం. అక్కడ ఏమవుతుంది, విపరీతం పెరుగుతుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేదానికి ఇది మొన్న పెరిగింది కదా, ఇది కూడా అట్లానే పెరగచ్చు అని చెప్పి అది వెయిట్ చేస్తారు, అమ్మరు. అప్పుడు అది దడేల్మని ఉన్న లాస్ పొంగ క్యాపిటల్ లో కూడా తగ్గుద్ది. అట్లా కాకుండా ఒక స్ట్రక్చరల్ వేలో మనకు ఒక ఫార్ములా పెట్టుకొని నా టేస్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఆ పాలసీ పెట్టుకొని ఆ పాలసీ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తే మీకు 10 times 20 times చేసినప్పుడు 4-5 సార్లు 6 సార్లు పోయినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మిగతా ట్రయల్స్ అన్ని క్లిక్ అవుతాయి కాబట్టి ఆ క్లిక్ అయినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే ఎవరికైనా వెల్త్ క్రియేట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మనం ఫ్యూచర్ ది లేకుండా వెల్త్ చేద్దాం ఉద్దేశం లేకుండా ఎప్పటికి వచ్చింది అప్పుడే ఏ రోజుగా ఆ రోజుగా అనుకుంటే అది ఇక దైవదీనమే అవుతుంది. తర్వాత లాస్ట్ ఇంకేముంటుంది, ప్రతి ఏది కొనుక్కోవాలన్నా ఒక పెన్సిల్ కొనాలన్నా, ఒక పుస్తకం కొనుక్కోవాలన్నా అడుక్కొని చేసుకోవాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బంది కదా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అడగాలన్నా ఇబ్బందే కదా. మీకు మీ ఓన్ గా లైఫ్ స్పాన్ పెరిగింది 60 to 90, కాబట్టి 50 అయిపోయినా సరే వాళ్ళకు కూడా ఈ నెక్స్ట్ లెగ్ లో పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళు ఓన్ గా ఒక అసెట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళే మీ దారికి వస్తారు. ఎందుకంటే ఆస్తి ఉందంటే వస్తారు కదా అట్లా జనరల్ గా. సో అట్లా కాకుండా రేపు మీరు సంపాదించి దాన్ని డబల్ చేసి ట్రిపుల్ చేసి ఇచ్చినా వాళ్ళకు కూడా సరైన పద్ధతిలో దీన్ని ఇంజెక్ట్ చేయాలి. అంతేగాని డబ్బులు బాగా కూడబెట్టి మూటలు ఇస్తే ఏమవుతుంది, ఏం అలవాటు కావాలో అన్ని అలవాటు అవుతాయి, ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళలేరు. అట్లా కాకుండా ఒక క్రమ పద్ధతిలో కనుక పెట్టి వాళ్ళకి ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాంగిల్ రుచి చూపిస్తే వాళ్ళు కూడా దాంట్లోకి ఎందుకంటే ఆలోచనలు ఇంజెక్ట్ చేయలేదు, ఓన్ గా రావాలి, ఆ పక్కన వాళ్ళని చూసి రావాలి. అట్లా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా చేస్తే ఇలా పర్యవసానం ఇలా ఉంటుంది, ఇలా నెగిటివ్ గా వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు అది ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్ గా పరివర్తన వస్తుంది. ఎస్ నేను ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చేసినప్పుడు ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికైనా మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏఐ గురించి మాట్లాడారు, టెక్నాలజీని రాంగ్ వేలోనే ఎక్కువ యూజ్ చేస్తున్నారని. ఇప్పుడు ఈ ఏఐ ద్వారా వచ్చే థీమ్కి సంబంధించిన షేర్లు ఉంటాయి కదా సార్, వాటిల్లో ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయొచ్చా, దానిలో ఏమైనా రిస్కులు ఉన్నాయా, దాని గురించి ఒకసారి. సో రిస్క్ లేకుండా రిటర్న్స్ లేవు. దేర్ ఇస్ నో రిస్క్, దేర్ ఇస్ నో రివార్డ్. రిస్క్ తీసుకోవాలి కానీ రిస్క్ స్ట్రాటజిక్ ఉండాలి. రిస్క్ అంటే ₹2 ఉంది, నాకు రూపాయి ఉంది, నేను ₹1,00,000 నా దగ్గర ఉన్నాయి, 1,00,000 షేర్లు వస్తాయి, రూపాయి ఇస్తే నా క్యాపిటల్ నాకు వస్తుంది అనుకుని దాంట్లో పెట్టామనుకోండి, రాకపోతే క్యాపిటల్ ఏ రోజునైతే మళ్ళీ మార్కెట్ రావాలంటే తెచ్చుకోవాలి. అట్లా కొంత రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఉండదు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఏం చెప్పినా, ఏ రికమెండేషన్ ఇచ్చినా, ఏ అడ్వైజరీ ఇచ్చినా, మోతీలాల్ లాంటి వాళ్ళు బాగా వెల్త్ క్రియేటర్స్, వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ కూడా తగ్గుతాయి, తగ్గకుండా ఉండవు. మోతీలాల్ చెప్పింది మాకు వస్తుంది, మేము మీకు ఎవరైతే ఇన్వెస్ట్ ఉన్నారో వాళ్ళకి చెప్తాం అంటే మేము చెప్పినవన్నీ పెరుగుతాయని కాదు, కొన్ని తగ్గుతాయి. తగ్గినా అది నిజంగా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ 2 నెలలు అనుకునేది 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. బట్ వస్తుందా లేదా అనేది $1 million క్వశ్చన్. ఆ క్వశ్చన్ ని కొంచెం మనం ఇది చేసుకుంటే, మంచి ఫండమెంటల్ స్టాక్స్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా ఈ మార్కెట్ ఇచ్చినంత రిటర్న్స్ ఎక్కడా రావు. అసలు నో డౌట్ ఎట్ ఆల్. వేరే ఛాన్సే లేదు, వేరే ప్లాట్ఫామే లేదు. అంటే సరైన పద్ధతిలో చేయకుండా అనార్గనైజ్ చేసి ఇష్టం వచ్చిన అడ్డదిడ్డంగా చేస్తే దీనికి మించిన కొరడా జులించే పనిష్మెంట్ ఇంకోటి కూడా లేదు, అంత ఇదిగా ఉంటుంది. సో ఏదర్ రివార్డ్స్ ఎక్కువే, రిస్క్ ఎక్కువే. సో ఎంత రిస్క్ తీసుకుంటాం, ఎంత రివార్డ్ రావాలనేది నా టేస్ట్ ప్రకారం నేను దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్ళాలి, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ. మార్కెట్ పైన మీ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలండి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.
కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.